శరణ్య ఒక దగ్గర కూర్చొని బాధపడతా ఉంటే అనన్య మెల్లిగా శరణ్య దగ్గరికి వచ్చి మెల్లిగా కాకా పట్టడానికి మెల్లిగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఏమని అని అంటే, శరణ్య నన్ను క్షమించలేవా అని చెప్పేసి మెల్లిగా అంటుంది. అంటే అప్పుడు శరణ్య ఉందంటే కదా, తప్పుల మీద తప్పులు ఎన్నో చేసావక్క, ఇప్పుడు వచ్చి క్షమించమని అంటే ఉపయోగం ఏంటక్క అని అంటే, మళ్ళీ ఎందుకు వచ్చావక్క ఇక్కడికి అసలు అని చెప్పి మళ్ళీ అంటుంది శరణ్య. అప్పుడు అంటది కదా, ఇలా వచ్చినంత మాత్రాన నిన్ను ఎవరు క్షమిస్తారక్క ఇక్కడ అని చెప్పేసి అంటది శరణ్య. అప్పుడు అనన్య అంటది కదా, నేను నీ అక్కని కదా, నువ్వు కూడా నన్ను క్షమించలేవా శరణ్య అని చెప్పేసి అంటది దీర్ఘంగా మెల్లిగా అనన్య. తర్వాత అంటది కదా, నువ్వు నా జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూసావక్క అని చెప్పేసి శరణ్య అంటది. అప్పుడు అనన్య అంటది కదా, ఆ పాపాన్ని ప్రాయశ్చితం చేసుకోవడానికే ఇక్కడికి వచ్చాను శరణ్య అని చెప్పేసి మళ్ళీ అంటది సరే అనన్య. అప్పుడు శరణ్య కోపంగా అంటది కదా, పశ్చాత్తాపంతో వచ్చిన ఏం ఉపయోగం లేదక్క, ఇక్కడ నీ పరిస్థితి దారుణంగా ఉంది అని చెప్పేసి అంటది. అప్పుడు అనన్య అంటది కదా, నా పరిస్థితి అలాంటిది, అందుకే రావాల్సి వచ్చింది ఇక్కడికి అని చెప్పేసి అనన్య అంటది. అప్పుడు శరణ్య లేచి నిలబడట కదా, పరిస్థితి ఏంటక్క నీ పరిస్థితి అని చెప్పేసి వెటకారంగా అంటది కోపంగా. అంటే అప్పుడు అనన్య లేచి నిలబడి, నేను ప్రెగ్నెంట్ శరణ్య అని చెప్పేసి ఇంకో కొత్త నాటకానికి తెర పెడుతుంది. అప్పుడు పిచ్చిది ఈ శరణ్య నమ్ముతుంది కావచ్చు, నమ్మి వాళ్ళ అత్తయ్యకి చెప్పకని మళ్ళీ అనన్య మాట తీసుకుంటుందేమో శరణ్య దగ్గర. మళ్ళీ శరణ్యని మెల్లగా కాకబట్టి బుట్ట వేసుకొని ఈ పిచ్చి శరణ్యకి అన్ని నేర్పించుకుంటా మెల్లిగా తన చేతులతో తన కళ్ళే పొడిచేలాగా ఏమేం ప్లాన్లు చేస్తుందో, ఈ పిచ్చి శరణ్య నమ్ముతుందో నమ్మదో, అసలు ఏం జరుగుతుందో రేపటి నుంచి రెండో ఎపిసోడ్ స్టార్ట్ అయినట్టుగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతుంది అనన్య. ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.